హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ చూడండి, తులసి మొక్కలో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 4 ఆకులతో సర్వరోగ నివారణ. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకుంటాము కదా ఫ్రెండ్స్. అదేవిధంగా 4 ఆకులు తీసుకొని తీర్థం అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ తులసి ఆకులో విష్ణు తులసి, అర్జున్ తులసి, పచ్చకర్పూరం, కొబ్బరి నీళ్ళు, కావాల్సింది వాటర్. గుళ్ళో మనం వెళ్ళినప్పుడు తీర్థంగా ఇస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్ తీర్థంగా ఇస్తారు. కొబ్బరి నీళ్ళకు బదులుగా వాటర్ అయినా వేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు లేవు, సమయానికి లేవు అని అంటే పచ్చకర్పూరం కావాలి. పచ్చకర్పూరం మనం స్టీల్ గిన్నెలు అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రాగి గ్లాసులు అయినా చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని వాటర్. చూడండి ఫ్రెండ్స్, పచ్చకర్పూరం వేసుకోవాల్సిందే. వేసుకుంటే సర్వరోగ నివారణకి చాలా మంచిది తీర్థం. తులసాకులతో చాలా రకాలు అనేది చేస్తారు. మనకి ఎన్ని కావాలంటే అన్ని. రోజుకి 2 పూట్ల 2 టేబుల్ స్పూన్లు తీర్థం అనేది తీసుకుంటే తులసాకులతో చేసిన తీర్థం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ దళాలు ఉంటాయి, తులసాకు దళాలు. భారతదేశంలో పండగలకి ప్రతిరోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు తులసమ్మకి దీపారాధన చేసుకొని సాయంకాలం సమయాన, ఉదయం పూట, సూర్యాస్తం సమయాన మంచి గడియల్లో పూజలు చేసుకుని తులసమ్మకి దండం పెట్టుకొని స్కూల్కి, ఆఫీసులకి వెళ్తారు. ఎంత పవిత్రమైంది తులసమ్మ తల్లి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ తులసాకుకు 4 ఆకులు తీసుకొని ఈ విధంగా మంచిగా వాటర్లో వేసి కడిగినాక చూడండి ఫ్రెండ్స్, కొంచెం కచ్చాబచ్చాగా కొంచెం చేతిలో వేసుకొని ఇలాగ నలిపి వేసుకుంటే తీర్థం అనేది వచ్చేస్తాయి. ఈ దళాలు కూడా ఫ్రెండ్స్ విత్తనాలు ఉంటాయి కదా, మనం మొక్కల్లో వేసుకోవచ్చు. ఇంకా వాటర్ కావాలంటే కొంచెం చిటికినంతా పచ్చకర్పూరం వేసుకున్నాం. కొబ్బరి నీళ్ళకు బదులుగా మంచినీళ్ళైనా పోసుకోవచ్చు. మనం తాగే వాటరు. కొబ్బరి నీళ్ళు అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు. సమయానికి లేనప్పుడు ఈ సన్న ముక్కలు చేసి ఇది దేవుడి గుట్లో మనం ప్రసాదాలు చేసినప్పుడు దేవుడి గుట్లో తులసమ్మ తల్లిని ఈ తీర్థంగా తీసుకుంటాం. తీర్థం తీసుకుంటే 2 పూట్ల శ్వాసకోశ కూడా చాలా చక్కగా అందిద్ది. చాలా ఉపయోగాలు ఉన్నాయి. తులసాకులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నంటే చెప్పలేనన్ని ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ కూరల్లో కూడా వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు. ఇది ఆరిపోయినాక ఫ్రెండ్స్ తులసాకుని మనం చక్కగా నీడన ఆరపెట్టేసేసి టీ పొడిలో కలుపుకొని టీ పెట్టుకొని తాగొచ్చు. చాలా ఆరోగ్యం, అన్ని విటమిన్స్ ఉంటాయి. ఈ దళాలను తీసుకొని మనం తులసి దళాలు ఆరినాక ఫ్రెండ్స్ కొమ్మలైనా ఉన్న టీ పొడిలో ఆరినాక కలుపుకోవచ్చు. టీ పొడి చేసుకొని టీ తాగొచ్చు. తులసాకు ఎంత మంచిదంటే అంత మంచి. ఆరోగ్యానికి, పిల్లలకి కానీ జలుబు చేసినప్పుడు కూడా జలుబు కూడా ఇట్టే మాయమైపోయింది తులసాకు. ఇదే విధంగా తీర్థం అనేది ఈ విధంగా తయారు చేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఈ చేతిలో వేసుకొని తీర్థం అనేది ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని తీర్థం అనేది తీసుకొని తాగేయచ్చు. ఆకు వచ్చిన రసం అనేది దిగాక ఫ్రెండ్స్, ఆకు వచ్చినా కానీ ఈ విధంగా తీర్థం అనేది ఇట్లా పుచ్చుకుంటాము. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకా ఇవి మంచిగా 2 పూట్ల మనం తీసుకుంటే ఎంతో ఆరోగ్యానికి, సర్వరోగ నివారణకి ఎంతో ఉపయోగపడేది. ఈ తులసాకుతో ఎన్ని ప్రయోజనాలంటే చెప్పలేనన్ని ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ తులసమ్మకి శుక్రవారం కానీ శుక్రవారం నుంచి సోమవారం నుంచి ఆదివారం దాకా ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. నేటి ఎనర్జీ కూడా పోయింది. గుమ్మం ముందు తూర్పు వైపు కుండీలు అనేది పెట్టుకుంటారు. తులసమ్మకి పసుపు కుంకుమతో ఈ విధంగా అలంకరించుకుంటారు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ తులసి తీర్థం కొంచెం సేపు ఉంటే కనుక ఆకులో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నీ చూడండి, మనం 2 గంటల సమయం అయితే గనక ఇందులో చాలా బాగుంటుంది.
అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ నీటిలోకి వచ్చేస్తాయి. ఇది ఎంతో మేలు చేసే తీర్థం, గుళ్ళో తీర్థం. ఈ విధంగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలా అని కాదు, ఇంకా కారపొడి తయారు చేసుకోవచ్చు. టీ కూడా ఆరబెట్టుకొని తులసమ్మ చెట్టుని విష్ణుమూర్తికి ఆకులు కాండంతో తీసుకొని మనము మంచి గడియల్లో మాల అనేది తీసుకొని విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి ఇచ్చుకుంటాము. మాల వేస్తే చాలా మంచిది. మన పసుపు ఇదే విధముగా ఆరబెట్టుకొని టీ పొడిలో కూడా వేసుకోవచ్చు. టీ చేసుకొని తాగొచ్చు ఉదయాన్నే, చాలా ఆరోగ్యం. ఈవినింగ్ పూట కూడా టీ తయారు చేసుకొని తాగొచ్చు. తులసి టీ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ మిరియాలు కూడా దంచి వేసుకుంటారు ఫ్రెండ్స్. మిరియాల పౌడర్ కూడా వేసుకుంటారు తులసి తీర్థంలో. మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా పచ్చకర్పూరం, మిరియాల పౌడరు, కొబ్బరి నీళ్ళు, వాటరు, తులసాకులు అదే విధంగా తయారు చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి. ఇవి ఇప్పుడు పచ్చడి కూడా చేసుకుంటారు. మాల కూడా విష్ణుమూర్తికి మనం మాల ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇంటిల్లిపాది పూజ అనేది చేయించుకొని మనం మాల అనేది కట్టుకొని శుద్ధిగా ఉండి మాల తయారు చేసుకొని కట్టుకుంటే. మిరియాలు ఇవి ఫ్రెండ్స్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం చేసుకున్న దాన్ని బట్టి. అదే విధంగా వేయించి పొడి చేసుకున్నాము మిరియాల పౌడరు, అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చకర్పూరం వేసుకున్నాక ఇక్కడ కలుపుకొని కొబ్బరి నీళ్ళు, తులసాకులు అదే విధంగా తయారు చేసుకుంటే చూడండి తీర్థం అనేది రెడీ అయింది. తులసాకు చెట్టు వల్ల చాలా విష్ణు తులసి, అర్జున తులసి, తెల్ల తులసి, చాలా 5-6 రకాలు ఉన్నాయి తులసిలో. మనం నిత్యం పూజ అనేది చేసుకుంటాము. ఇదే విధంగా చూడండి కలర్ అనేది చేంజ్ అయ్యాయి. ఇదే విధంగా చేత్తో తీర్థం అనేది ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకోవాలి తీర్థం. ఈ బొటిన వేలు వచ్చేసి ఇట్లాగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం ఇదే విధంగా తీసుకుంటాము తీర్థం. ఇట్లా గొంతగా చేసేసి ఈ చేతిలో ఈ తీర్థం అనేది ఇలా ఇచ్చుకొని కళ్ళకు అద్దుకొని ఇలా తీసుకుంటాం. ఇంకా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి, బెల్ నొక్కండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చేసుకోవాలి. 2 తమలపాకులు చేసుకొని ఇవి ఏమేమి వేసేదంటే లవంగాయల పౌడరు, లవంగాయలు ఒకటైనా పెట్టుకొని నవిలి తినేయాలి. పెద్దవాళ్ళు కూడా తినేయాలి. హనీ వేసుకొని 5 రోజులు చేస్తే ఇట్టే జలుబు అనేది మాయమైద్ది. శ్వాస అనేది ఎక్కువగా పీల్చుకోవచ్చు సరిపడినంత. ఈ రెమెడీ ఫాలో అవుతే 5 రోజులు చేయాలి ఈ చిట్కా అనేది. హనీ కూడా వేసుకోవాలి. 3 వేసేసి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ 2 తమలపాకులు పెట్టుకొని లవంగా ఒకటి తీసుకొని తినేసేయాలి. చాలా ఉపయోగపడిద్ది, హెల్తీ. చుట్టేసేసుకొని ఇట్టే తినేయటం. 5 రోజులు చేయాలి ఈ ప్రాసెస్ అనేది. ఈ విధంగా మడత వేసుకోవాలి. తమలపాకులు 2 తీసుకొని లవంగాయలు వేసుకొని జలుబు ఇట్టే తగ్గేసేసిద్ది. ఇలా ఈ విధంగా తేనె వేసుకొని అప్లై చేసుకొని నోట్లో పెట్టుకొని నవలితే 5 రోజులు చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. నవిలి మింగేసేయాలి, ఉయ్యకూడదు. 5 రోజులు చేసేస్తే జలుబు అనేది ఇట్టే మాయమైద్ది. తమలపాకులు రెమెడీ.